టీవీ కూడా బంద్. తమను సవాల్ చేసిన ఎమ్మటి రవితోనే ఆ వెబ్సైట్లు మూసివేయించిన పోలీసులు. రవి ఇంటి పేరే ఐబొమ్మలో ఐ. రవిని కస్టడీ కోరుతూ పోలీసులు పిటిషన్. రవి ఇలా ఎందుకు చేశాడో మాకు తెలియదు. రవి తండ్రి అప్పారావు స్టేట్మెంట్ హైలైట్ చేశారు. అయితే మీ భూమిలో అడంగల్ మాయ, గ్రామ భూముల రికార్డుని దాచేశారు. మీ భూమి పోర్టల్లో కానరాని గ్రామ అడంగల్. అధికారులు చూసేలా బ్లాక్ చేసిన రెవెన్యూ. అందరికీ అన్ని రికార్డులు అందుబాటులో కూటమి హామీ. పలుమార్లు సీఎం పునరుద్ఘాటన కానీ పారదర్శకతపై సర్కారు స్ఫూర్తికి విఘాతం. గ్రామ అడంగల్ అందుబాటులో ఉంటే దొంగ పనులన్నీ బయటకు వచ్చేస్తాయి. ఆ భయంతో నాడు దాచేసిన జగన్ అదే జాడ్యాన్ని రెవెన్యూ కొనసాగిస్తున్న వైనం. దీని వెనక గూడు పుటాని ఏమైనా ఉందా? రెవెన్యూ తీర్పై సర్వత్రా అనుమానాలు. జగన్ ఉన్నా చంద్రబాబు ఉన్నా అధికార పక్షం వాళ్ళు గ్రామాల్లో భూములు దోచుకోవడం అనేటటువంటిది ఒక సహజసిద్ధ సాంప్రదాయంగా ఉంది. అప్పుడు జగన్ మనుషులు దాస్తే ఇప్పుడు తెలుగుదేశం మనుషులైనా దాచేది అదే. కాకపోతే జగన్ ఒక్కడే దుర్మార్గుడు, ఇప్పుడు వీళ్ళందరూ సన్మార్గులు అని చెప్పి మనం రాసుకొచ్చేటటువంటి నీచ వార్తలు తప్పించి మరొకటి ఉండదు. నిజాయితీగా ఉండేటటువంటి వ్యవస్థలు కరువు అయిపోయినటువంటి రోజుల్లో మీడియాలో కూడా నిజాయితీ చచ్చిపోవడంతోనే ఇట్లాంటి దిక్కుమాలిన వార్తలు కాసేపు రాసుకుని కాలక్షేపం చేయాల్సి వస్తుంది. లేకపోతే